గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైషిని వ్లాగ్స్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. నేను గ్రీన్ చికెన్ ట్రై చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, చిల్లీస్, ఇంకా అది మిక్సీ చేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చికెన్ని ఫుల్ వాష్ చేసేసుకుంటాం కదా. నేనైతే కొంచెం పసుపుతో వాష్ చేసుకున్నాను అనమాట. పేస్ట్ వేసేసుకున్న తర్వాత చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలపాలి. అండ్ కొంచెం పెరిగేసుకోవాలి. అండ్ ఒక 1 లెమన్ వేసుకోవాలన్నమాట. అండ్ కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకొని ముక్కలకి పట్టించేలాగా కలుపుకొని మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 2 hours later. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి, బాగా కలుపుకోవాలి. నేను కాజు పౌడర్ కూడా వేసుకున్నాను. మనం ఇప్పుడు చికెన్ కూడా వేసుకున్నాం కదా, బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా అండ్ సాల్ట్. అంటే ముందు ఆల్రెడీ వేసుకున్నాము, కానీ మళ్ళీ నాకు కొంచెం సరిపోలేదు కాబట్టి టేస్ట్ చూసుకొని నేను ఇంకొంచెం వేసుకున్నాను అనమాట. 2 చిల్లీస్, ఇంకా కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుంది. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో నాకు ఆ ఫ్లేవర్ అంటే ఇష్టం కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. ఇలా ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే, మంచి ఫ్లేవర్ స్మెల్ అయితే బాగుంది, చాలా బాగా వస్తుంది. లాస్ట్కి ఇంకా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీ గ్రీన్ చికెన్ అయితే రెడీ. వేడి వేడి చారన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.